హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ప్రజ్ఞా సారీస్ లో మన ఫస్ట్ సారీ వచ్చేసి ఇది మనకి పసిడి పట్టు హ్యాండ్లూమ్ డిజైనర్ సారీ అండి. సారీ మొత్తం కూడా బేస్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ వస్తుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా. అలాగే ఎడ్జెస్ లో మనకి టూ సైడ్స్ చూసినట్లయితే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. సారీలో పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉందో సారీ ఇంకా గ్రాండ్ గా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం కూడా. అది కూడా పికాక్స్ డిజైన్. దీంట్లో ఉన్న పికాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పట్టు థ్రెడ్ తో డిజైన్ చేశారండి. ఎంబోజ్ లుక్ ఉండే విధంగా మనకి పింక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి మనకి పికాక్స్ డిజైన్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ అంటే మిగిలిన డిజైన్ ఏదైతే ఉందో క్రీపర్ పార్ట్ మొత్తం కూడా బేస్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. సారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి వన్ సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ టచ్ చేసి మిగిలిన పార్ట్ అంటే మనకి 3 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఫుల్ సారీ అంతా కూడా ఇంత క్యూట్గా ఉన్న ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. అంటే పళ్ళు కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఉంది. అలాగే సారీ మెయిన్ కలర్ కూడా సేమ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సారీలో ఉన్న బోర్డర్సే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ప్రజ్ఞా సారీస్లో మనకి 10% నుంచి 40% వరకు కూడా డిస్కౌంట్ అనేది ఉంది. ఇప్పుడు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము. అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయండి. అంటే హోల్సేల్ అండ్ రిటైల్లో. హోల్సేల్లో తీసుకున్న ఎంత అమౌంట్ అయితే పడుతుందో మనం సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అదే అమౌంట్కి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి గాంధర్వ పట్టు పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా క్యూట్ కలర్ కాంబినేషన్. దీనికి పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి. బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందనమాట. ఇక్కడ మనకి డిజైనర్ ప్యాటర్న్ అండి. వన్ సైడ్ మాత్రమే ఒక టర్నింగ్ క్రీపర్ని మనకి జరీతో యాడ్ చేశారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కట్ వర్క్ స్టైల్లో. ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే కట్ వర్క్ లాగా కనిపించే విధంగా మనకి ఆర్టిన్ షేప్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా ఓపెన్ చేద్దాం. పీచ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి 3 ఇంచెస్ తో కడ్డీ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో లెంతీగా ఉన్న బోర్డర్, ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారండి. అంటే మనకి దీనిపైన బంచెస్ మోడల్లోని 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బంచెస్ మోడల్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది. ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి మ్యాంగోస్ తో ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. క్యూట్ గా ఉందండి డిజైన్ కూడా. మొత్తం సారీ అంతా కూడా ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ మోడల్. దీనికి పళ్ళు బ్రింజాల్ కలర్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లైన్స్తో సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. అమౌంట్ వచ్చేసి 7,400 రూపీస్. ప్రజ్ఞా సారీస్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉంది. అలాగే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుకట్పల్లి వివేకానంద కాలనీలో అవైలబుల్ ఉంది. మనకి 2 షోరూమ్స్లో కూడా ఎవ్రీ వీక్ కూడా న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ రేట్ వచ్చేసి మనకి 7,400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది పట్టు సారీ అండి, ప్యూర్ కంచి పట్టు సారీ. దీంట్లోనే మనకి ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే టోటల్ గా మనకి ఇది హ్యాండ్లూమ్ సారీ అనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ అలాగే పళ్ళు 2 బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ సారీ పళ్ళు చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్స్ అంటే ఒక చిన్న ఫ్లవర్ ని ఒక 2 ఫ్లవర్స్ ని మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. అది మనకి 2 లైన్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ తో, అలాగే ఫ్లవర్ అండ్ బడ్ డిజైన్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఈ సారీకి మనకి వన్ సైడ్ మాత్రమే బోర్డర్ అనేది ఉంటుంది. ఈ పైన సైడ్ అంతా కూడా మనకి కింద ఏదైతే డిజైన్ ఉందో ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా అక్కడక్కడ మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. అంటే ఈ సేమ్ ఫ్లవరే ఉంటుంది
బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఫ్లవరే ఉంటుంది, కానీ డిజైన్ అంటే కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసి మనకి టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చారు, కానీ ఫ్లవర్ షేప్ వచ్చేసి కొంచెం టులిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ వర్క్, అక్కడక్కడ ఫ్లవర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాంట్లో లోపల మధ్యలో అంటే మనకి ఆ ఫ్లవర్ వేరియేషన్ అనేది క్లియర్గా మెన్షన్ అవ్వడం కోసం మనకి పింక్ కలర్ టచ్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. దీనిపైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 13,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి అస్సాం కోటా ఫ్యాబ్రిక్ అండి. ఇది మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దట్టు మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ అనేది దీంట్లో కనిపిస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా ఇక్కడ దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసుకొచ్చారు. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. మొత్తం కూడా జరీ అనేది బాగా హైలైట్ అవుతుంది. చిన్న చిన్న బాక్సెస్ మోడల్లో మనకి మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. చిన్న పళ్ళు అయినా కూడా జరీ అనేది ఎక్కువగా ఇవ్వడం వలన చాలా హైలైట్ అవుతుంది అనమాట పళ్ళు పార్ట్ అంతా కూడా. టోటల్ సారీ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం కాంట్రాస్ట్ లుక్ బోర్డర్స్ తీసుకొచ్చారు. సారీ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది కదా, దానికి పింక్ కలర్ కాంబినేషన్తో అటు ఇటు బోర్డర్ ఇచ్చేసి మధ్యలో మనకి 3 ఇంచెస్ని కడీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో ఇదే బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా క్యూట్గా ఉన్నటువంటి ఫ్లవర్స్తో ఒక టర్నింగ్ క్రీపర్ అనేది యాడ్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. ఇట్లా 2 సైడ్స్ కూడా సారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5,200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రజ్ఞా సారీస్ మనకి టోటల్గా హోల్సేల్ అండ్ రిటైల్ అండి. అంటే హోల్సేల్లో తీసుకుంటే మనకి ఏ అమౌంట్ అయితే పడుతుందో సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అంత తక్కువ రేట్కే మనకి ఇస్తారు. మనకి జూట్ నెట్ సారీ అండి. మంచి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో షేడ్ పైన మనకి డిజైన్ చేశారు. పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్గా జరీతో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి కలర్ థ్రెడ్ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ జరీ మాత్రమే ఇచ్చారు. 2 సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఎడ్జెస్లో మనకి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్. అంటే లెమన్ ఎల్లో షేడ్ మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ అనేది మనకి పళ్ళు పార్ట్లో ఎక్కువ కనిపిస్తుంది. టోటల్ సారీ అంతా ఓపెన్ చేద్దాము. ఇక్కడ సారీ మొత్తం చూసినట్లయితే పైన ఎడ్జ్లో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశారు. తర్వాత క్రాస్ లైన్స్ డిజైన్ వచ్చింది. ఇదే టైప్ ఆఫ్ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ ప్లేస్లో మనకి కింద పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇలా అంటే కలర్ అనేది చిన్న బోర్డర్ అయినా కూడా అంటే కలర్ అనేది వేరియేషన్ చూపించేసరికి మనకి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. శారీ మొత్తం చూద్దాం. మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అన్ని కలర్స్ మనకి కనిపిస్తున్నాయండి. పింక్ కలర్, ఆరెంజ్, గ్రీన్ కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ అనేది యాడ్ చేశారు. ఇది కట్ వర్క్ స్టైల్లోనే మనకి కనిపిస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ నెట్ ఫ్యాబ్రిక్. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఫ్లవర్ డిజైన్లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ శారీకి సెట్ అవుతుంది. ఇప్పుడు మల్టీ కలర్ కాంబినేషన్లో కూడా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఆ బ్లౌజ్ వేసుకున్నట్లయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్ అనేది సపరేట్గా ఇవ్వకుండా అంటే సెల్ఫ్ లైన్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి రాజస్థాన్ కోటా ఫ్యాబ్రిక్ అండి. ఇది మొత్తం కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. శారీ మొత్తము చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ అనమాట. లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపైన ఏంటంటే డార్క్ వీట్ కలర్ అంటే ఆల్మోస్ట్ మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ కనిపిస్తుంది. ట్రీస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళు బోర్డర్ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద మనకి జరీ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ అనేది దీనిపైన మెన్షన్ అవుతుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అంటే ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్. ఈ శారీకి మెయిన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అండి. అంటే మెయిన్ శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ పైన గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే 1 ఇంచ్ బోర్డర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే మిడిల్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే లీఫ్ బంచెస్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ యాడ్ చేస్తూ అటు ఇటు మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ ఈ డిజైన్, ఈ ట్రీస్ డిజైన్ ఏదైతే ఉందో
ఈ డిజైన్ అనేది 2.5 మీటర్స్ మాత్రమే వస్తుందండి. 2.5 మీటర్స్ తర్వాత మళ్ళీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి బిగ్ సైజ్లో ఉన్న ఒక ట్రైన్ తీసుకున్నారు. ఈ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో కలర్, ఈ స్టెమ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్. దీనికి మళ్ళీ ఒక క్రీపర్ లాగా ఒక డిజైన్ కూడా ఇచ్చారనమాట, వీట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత షోల్డర్ పార్ట్లో మనం ఏదైతే లీఫ్ బంచ్ చూసామో ఈ లీఫ్ బంచ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఒకసారి చూద్దాం అక్కడ కూడా ఎలా ఉందో. షోల్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి, అంటే ప్లెయిన్ వస్తుంది వితౌట్ డిజైన్. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇదే సేమ్ మెటీరియల్లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇక్కత్ జూట్ సారీ అండి. దీంట్లో మనకి ఆల్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది, అంటే కొంచెం షైనింగ్ మెటీరియల్లోనే మనకి ఇక్కత్ జూట్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీకి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. సారీ మొత్తం కూడా ఎంబోస్ డిజైన్ వచ్చింది కదండి. సో మనకి పళ్ళు అంతా కూడా కొంచెం రెయినీ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఓన్లీ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. అది కూడా ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కోరా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు, అది కూడా మనకి రెయినీ లుక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5 ఇంచెస్ బోర్డర్ వచ్చింది కదా, ఇదే బోర్డర్ మనకి సారీ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక బేస్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్, దానిపైన మనకి వీవింగ్లోనే బ్లాక్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేశారు. ఇది కూడా మనకి ఏంటంటే ఆ ఫ్లవర్ అనేది ఎంబోస్ లుక్ అనేది కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లస్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ప్రజ్ఞా సారీలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే పట్టు, ప్యూర్ కంచి పట్టు, లైట్ వెయిట్ పట్టు, అలాగే డిజైనర్ సారీస్, కొంచెం స్టిఫ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, అలాగే పెట్టుబడికి సంబంధించి ఆల్ వెరైటీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది టోటల్గా మనకి డిజైనర్ సారీ అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ పైపింగ్, తర్వాత సీక్వెన్స్ వర్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్తోనే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఆ కింద వీట్ కలర్తో మనకి అంటే మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. కింద మనకి బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకొక 1 సైడ్ చూసినట్లయితే ఎక్స్ట్రా బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్, రైనీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యాడ్ చేసి దానిపైన మనకి పర్ల్స్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత స్టైలిష్గా ఒక బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దానిపైన మనకి స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా అదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ పైన మనకి ఎక్స్ట్రా అక్కడక్కడ కూడా కింద బోర్డర్లో ఈ ప్లెయిన్ బోర్డర్ ఎక్కడైతే వచ్చిందో ఈ ప్లెయిన్ బోర్డర్ పైన మక్మల్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కి డిజైన్ అండ్ జరీతో మనకి ఒక క్రీపర్ పార్ట్ని ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారు. షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ ఇవ్వడం వల్ల మనకి కింద ఉన్నటువంటి బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు కదండి, అంటే కొంచెం రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన రెయినీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట, మిర్రర్ వర్క్ బోర్డర్. ఈ పార్టీవేర్ కలెక్షన్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి కళాంజలి డిజైనర్ సారీ అండి. ఇది మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, అంటే దగ్గర మనకి కొంచెం వీట్ కలర్ కాంబినేషన్లోనే లంగావని స్టైల్లో ఉంటుంది. సారీ మొత్తం కూడా కళాంజలి డిజైన్ అనేది యాడ్ అవుతుంది. ఫుల్ సారీ ఓపెన్ చేద్దాము. ఇది మనం చూసిన పార్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ అండి. ఈ పార్ట్కి 3 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మెరూన్ కలర్ కాంబినేషన్, ఆ తర్వాత ఒక పిటాయి వర్క్తో లేస్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన దానిపైన మళ్ళీ గోట్ వర్క్ కూడా మెరూన్ కలర్ ఉంటుంది. 3 సైడ్స్ కూడా ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది ఉంటుంది. ఇక్కడ వీట్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ డిజైనింగ్ కనిపించేటట్లుగా మనకి కళాంజలి డిజైన్ అనేది యాడ్ చేశారు. 2.5 మీటర్స్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ తర్వాత ఎట్లా వచ్చిందో చూద్దాం. పైన రెడ్ కలర్, ఆ తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ హాఫ్ పార్ట్ తీసుకున్నారు. ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఎక్కడైతే మనకి జాయింట్ అవుతుందో ఈ జాయింట్ దగ్గర మనకి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి హెవీ ఫిల్లింగ్ తో ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా ఏదైతే 3 సైడ్స్ కామన్ గా బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రెడ్ కలర్ రా సిల్క్ పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీనికి సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇంతకు ముందు సేమ్ అదే బోర్డర్ ని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి
2300 రూపీస్కి అవైలబుల్ ఉంటుందండి. సారీ వచ్చేసి మనకి టోటల్గా డిజైనర్ శారీ అండి. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఉంటుంది, కింద పార్ట్ అంతా కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. ఈ బోర్డర్స్ అంతా కూడా మనకి కచ్చీ వర్క్ డిజైనర్ బోర్డర్ అండి. మొత్తం కూడా ప్యాచ్ వర్క్ స్టైల్లో ఉంటుంది. పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో కొంచెం ఎంబోజ్ లుక్. ఈ ఫ్లవర్ చూసినట్లయితే మనకి సపరేట్గా లేయర్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. మొత్తం సారీ అంతా కూడా 3 సైడ్స్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. పైన రెడ్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన కూడా మనకి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో బాగా హైలైట్ చేశారు. 3 సైడ్స్ కూడా అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద బోర్డర్కి అలాగే పైన కూడా మనకి పైన షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా ఈ హెవీ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న డిజైన్ అనమాట. స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది మనకి ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి మధ్యలో మనకి పోల్కా డాట్స్ టైప్లో చూపించారు. మొత్తం కూడా చాలా గ్రాండ్గా 2.5 మీటర్స్ మనకి ఇలా వస్తుంది. కింద వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా పింక్ కలర్ కాంబినేషన్. కుచిల పార్ట్లు ఎలా ఉందో చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారనమాట. పైన నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇస్తూ కింద వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ 2 నెక్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ లేయర్ టైప్లో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో సేమ్ ఫ్లవర్స్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారండి. 2 నెక్స్ కూడా మనకి యాడ్ చేశారు. అలాగే హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి ఏదైతే మనం చిన్న బోర్డర్ సీక్వెన్స్ వర్క్ అండ్ పిటాయి బోర్డర్ అని చెప్పామో అంటే షోల్డర్ పార్ట్లో 3 సైడ్స్ కూడా సేమ్ ఆ చిన్న బోర్డర్ని మనకి హ్యాండ్స్కి ఇచ్చారనమాట. సారీ మొత్తం చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం ప్లెయిన్గా ఉంటేనే క్లియర్గా మెన్షన్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్. నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ అనేది ఎక్కువగా మెన్షన్ అవుతుంది దీంట్లో. ఇక్కడ మనకి షిమ్మర్ జార్జెట్ తీసుకున్నారనమాట. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన మనకి షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లెయిన్ గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ పార్టీ వేర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి కొంచెం సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, క్రేప్ ఫ్యాబ్రిక్. దానిపైన మనకి లేయర్స్ టైప్ లో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ యాడ్ అవుతుందండి. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్లో మాత్రమే ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. మిగిలిన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంటుంది. టోటల్ సారీ అంతా గోల్డ్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి ప్లెయిన్గా ఉంటేనే అందం. దాని మీద ఏదైనా వర్క్ ఇచ్చారనుకోండి అది కూడా మనకి కొంచెం అంటే షైనింగ్ లుక్ వచ్చేసి గాడిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్గా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ కలెక్షన్ అనమాట ఇది. ఇక్కడ సాటిన్ బోర్డర్ యాడ్ చేశారు బ్రిక్ కలర్తో. కింద గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఉంటుంది. దానిపైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్పార్కిల్స్ డాట్స్ లాగా ఇచ్చారనమాట. టోటల్ సారీలో మనకి బ్లౌజ్ చూసినట్లయితే ఇక్కడ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వీట్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ ఇచ్చారు. అలాగే సాటిన్ బోర్డర్స్ అనేది మనకి సేమ్ సారీలో కింద పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ కంటిన్యూ చేశారు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టుకునే విధంగా డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రజ్ఞా శారీస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్రిక్ కలర్ కాంబినేషన్లోనే లైట్ కలర్ అంటే పీచ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్రిక్ కలర్లో మిక్స్ అవుతుంది. డబుల్ కలర్ వస్తుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ డార్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా సర్కిల్స్ లాగా మనకి లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. అటు ఇటు మనకి గ్రీన్ కలర్ ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ మళ్ళీ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం చూసినట్లయితే కొంచెం లైట్ స్టిఫ్ మెటీరియల్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హద్రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి 4 ఇంచెస్ బోర్డర్ సాటిన్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ ఇచ్చేసారు. ఎందుకు ప్లెయిన్ ఇచ్చారు అంటే కింద మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో డిజైనర్ కాన్సెప్ట్ ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనకి హెవీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ హెవీ బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ వచ్చేసి జరీ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి అంటే మిడిల్ పార్ట్ లో మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా మనకి ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్, తర్వాత ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చేసి చిన్న క్రీపర్ పార్ట్, ఒక బర్డ్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ చాలా వేరియేషన్స్, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారనమాట. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా గ్రాండ్గా. ఎందుకంటే మనకి స్కర్ట్ బోర్డర్లోనే ఆల్ కలర్స్ యాడ్ చేసేసరికి పైన ప్లెయిన్ ఉంటేనే అందం ఉంటుందండి. 1 or 2 టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత కావాలంటే మనం ఏమైనా ప్యాచెస్ని కూడా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా, సో రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారండి. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి సేమ్ అంటే వితౌట్ డిజైన్ అనేది మిస్ చేసి
సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి క్రేప్ షిఫాన్ సారీ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుంది అనమాట. మొత్తం కూడా ఇక్కడ మనకి లైట్ షేడెడ్లో కనిపిస్తుంది అనమాట. పైన అంతా కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్, కొంచెం డార్క్ కలర్ కింద తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పార్టీ వేర్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి రేకులతోని మిర్రర్ వర్క్ లుక్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ఆ కింద వచ్చేసరికి పీచ్ కలర్, లెమన్ ఎల్లో కలర్కి పీచ్ కలర్, బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ అండి. పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లెమన్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్నే మనకి ఒక డాట్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఈ డిజైనర్ బోర్డర్ అనేది 3 వైపులా ఇదే బోర్డర్ రన్ చేశారు. తర్వాత నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కుచ్చిళ్ళ పార్ట్లో, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా హాఫ్ పార్ట్ అంటే నీస్ వరకు కవర్ అయ్యే విధంగా మనకు ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడు మనం రెగ్యులర్గా సిల్క్ థ్రెడ్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ పైన ఫ్లవర్ డిజైన్లో ఉన్న థ్రెడ్స్ 2 కలర్స్ కాంబినేషన్ కూడా మనకి కాటన్ థ్రెడ్తో డిజైన్ చేశారనమాట. పీచ్ కలర్ అలాగే వీట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్. ఆ తర్వాత ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి సీక్వెన్స్ వర్క్ ఎలా అయితే మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో అదే టైప్ లుక్లోనే ఇక్కడ స్పార్కిల్ టైప్ ఆఫ్ డైమండ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా కలర్ఫుల్గా ఇచ్చారు. అంటే బాడీ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ యాడ్ అవుతుంది. అలాగే అంటే హ్యాండ్స్ పార్ట్లో పెట్టుకోవాలంటే 3/4 హ్యాండ్స్ కావాలంటే మనకి ఈ డైమండ్ టైప్ ఆఫ్ స్పార్కిల్ డిజైన్ అనేది యాడ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రజ్ఞా శారీస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్వెట్ బోర్డర్స్ అంటే మక్మల్ బోర్డర్స్తో హెవీగా ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ చూస్తున్నాము. ఫస్ట్ ఇది చూసినట్లయితే మనకి టోటల్ సారీ అంతా కూడా లంగావని స్టైల్లో ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మక్మల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అలాగే కింద వచ్చేసరికి మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అండి. మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద బోర్డర్లో పైన బోర్డర్లో కూడా మనకి టోటల్గా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దీనిపైన అంతా కూడా డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. అంటే ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైనింగ్ అనేది మనకి షోల్డర్ పార్ట్లో కనిపిస్తుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి వీట్ కలర్ కాంబినేషన్ పైన టోటల్గా మనకి డిజైనర్ కాన్సెప్ట్తో ఇచ్చారనమాట. కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్గా డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్రీమ్ కలర్ నెట్టెడ్ పైన మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో లెంతీగా ఉండే విధంగా ఆల్మోస్ట్ పైన వరకు కూడా కవర్ చేశారు. అక్కడక్కడ మనకి ప్యాచ్ వర్క్తో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి హైలైట్ చేశారనమాట. అది కూడా షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. టోటల్గా ఎండింగ్ వరకు కూడా కుచ్చిళ్ళ పార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ని మనకి బాడీ పార్ట్కి ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే కనుక స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ అవుతుంది. మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి మక్మల్తో ఉన్నటువంటి సీక్వెన్స్ బోర్డర్ ఇచ్చారనమాట, పార్టీ వేర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి ప్రజ్ఞా శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.